హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లతా జ్యోతుల ది గాడ్స్ నేచర్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు గంగానమ్మ టెంపుల్ ఉన్న కొండని, ఆ గుహల్ని చూపించబోతున్నాను. సో ఇది ఎక్కడుందంటే గుంటూరు జిల్లాలో నాదెండ్ల మండలంలో నాదెండ్ల విలేజ్ లో ఉందన్నమాట. సో మనమైతే వెళ్ళిపోతున్నాము. ఈరోజు వ్యూ బాగుంది కాబట్టి నేను వ్యూ కూడా తీసుకున్నాను. కొంచెం చూసేసేయండి, ఎంజాయ్ చేయండి నేచర్ ని. సో మనం వెళ్తున్నాము గంగానమ్మ టెంపుల్ కి. నాదెండ్ల మండలంలో ఉన్న నాదెండ్ల గ్రామంలో ఉన్న గంగానమ్మ టెంపుల్ కి. యాక్చువల్లీ గంగానమ్మ ఎవరో మీకు తెలుసు కదా. యాక్చువల్లీ వన్ ఆఫ్ ది సిస్టర్ అనమాట పోతురాజు స్వామి గారికి. సో వన్ ఆఫ్ ది సిస్టర్ లో ఈమె కూడా ఒక సిస్టర్ అనమాట. సో ఈమెకి ప్రత్యేకమైన పూజలు అవి అందుతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ నుంచి సో ఇది ఇక్కడ ఏంటంటే వర్షాలు పడకపోతే వర్షాల కోసం ఇక్కడ బాగా పూజలు చేస్తే వర్షాలు పడతాయి అనమాట. ఉన్న టెంపుల్ యాక్చువల్లీ కొంచెం ఇప్పుడు మరుగున పడిపోయింది. చాలా మంది టెంపుల్ కి వెళ్ళట్లేదు. ఎందుకంటే టెంపుల్ కొన్ని వర్గాల వైపు ఉండటం వల్ల వాళ్ళు వెళ్ళటం లేదు. సో ఈ టెంపుల్ చరిత్రకి చాలా అద్దం పడుతుంది. సో ఇక్కడైతే శిలా పలకాలు అలాంటివి ఏం లేవు, కానీ కొండ మీద 2 అడుగులు ఉన్నవి. అవి నాకు చూపించడం కొంచెం రెయినీ ఉండటం వల్ల నేను అంతా డౌన్ కి వెళ్ళటం కుదరలేదు. సో మీకు చూపిస్తున్నాను, మీరు చూసేసేయండి. ఇదైతే ఎంట్రీ అండి. చూశారు కదా, కొండ మీద చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీళ్ళంతా ఏం చేశారంటే సిమెంట్ తోటి స్టెప్స్ వేసుకున్నారనమాట. యాక్చువల్లీ ఇక్కడికి ఈ గోత్రానికి సంబంధించిన వాళ్ళు వచ్చేసి ఇక్కడ పూజలు చేసుకొని వెళ్ళిపోతారనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పూజలు చేస్తారు. పోలేరమ్మకి ఎలా చేస్తారు ఎగ్జాక్ట్లీ అదే విధంగా గంగానమ్మకు కూడా చేస్తారు. గంగానమ్మ పోలేరమ్మ ఇద్దరు అక్కా చెల్లెలు. యాక్చువల్లీ పోలేరమ్మ మీకు తెలుసు, ఒక విలేజ్ని కానీ ఒక గ్రామాన్ని కానీ కాపాడుతుందంటే ఆ గ్రామానికి ఆమె కాపలాదానిలాగా ఆ గ్రామంలో ఏమి జరిగినా కానీ చాలా చక్కగా కాపాడుతుంది. సేమ్ అలాగే గంగానమ్మ కూడా. ఎందుకంటే ఈయన చాలా మంది సిస్టర్లో పోతురాజు స్వామి ఆయన ఒక్కడే ఉన్నాడు. యాక్చువల్లీ మా ఊర్లో వచ్చేసి పోతురాజు సంబంధించిన పెద్ద శిల ఉంది, నేను మీకు చూపించేస్తాను. జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను ఆల్రెడీ, దాని మీద బ్రీఫ్ వీడియో చేస్తాను అనమాట. మీరైతే ఇప్పుడు గంగానమ్మ టెంపుల్ చూసేసేయండి. చెప్పాను కదా, ఇది రెడ్డి రాజుల కాలము, రెడ్డి రాజుల టైము స్టార్ట్ అవ్వక ముందు టెంపుల్. యాక్చువల్లీ ఇప్పుడు నేను చూపించిన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, శివాలయం కానీ విష్ణు ఆలయం ఇంకా చూపించలేదు, వీడియో షూట్ చేశాను. అది కానివ్వండి, ఇంకా కొన్ని టెంపుల్స్ రెడ్డి రాజులు టైంలో టెంపుల్స్ అనమాట ఇవి. ఇది వచ్చేసి ఈ గంగానమ్మ టెంపుల్ అనేది రెడ్డి రాజులకు ముందున్న టెంపుల్. యాక్చువల్లీ చాలా అంటే చాలా ఓల్డ్ అనమాట. ఇక్కడ ఎలా ఉంటుందంటే గుహలుగా అలా ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ షూటింగ్ కి నేను 3 times వచ్చాను మొబైల్ షూట్ చేసుకోవడానికి. ఒకసారి వచ్చినప్పుడేమో గబ్బిలాలు ఉంటాయి కదా, ఆ గబ్బిలాలు ఫైట్ చేయటం వల్ల ఫేస్ అంతా స్వెల్లింగ్ వచ్చేసింది. తర్వాత షూట్ ఆగిపోయింది అనమాట మధ్యలో. తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు బాగా రైనీగా ఉంది, బాగా అదంతా జారుతూ ఉన్నట్టుంది లోపలికి వెళ్ళడానికి. సో అప్పుడు కూడా షూట్ చేశాను, కానీ వీడియో అనేది క్లారిటీ రాకపోవడం వల్ల ఆ వీడియో కూడా మళ్ళీ మీకు అప్లోడ్ చేయలేదు. సో ఇదైతే 3rd time అనమాట వెళ్ళేసి. ఇక్కడైతే ఇప్పుడైతే బాగానే తీసుకున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు కూడా రెయినీ సీజనే, కాకపోతే మీకు చూపించాలి 1 hour లేట్ అయిపోతుంది కాబట్టి వ్యూస్ కూడా రావట్లేదు. యాక్చువల్లీ నాదెండ్ల మండలంలో మామూలుగా ఇంతకుముందు నాదెండ్ల టెంపుల్స్ ఈటీవీ వాళ్ళు తీశారు నాదెండ్ల టెంపుల్స్ మీద. వాళ్ళకైతే వ్యూస్ 1.7K అలా వచ్చాయి. కానీ నేను చేసిన తర్వాత నా వ్యూస్ తక్కువే ఉన్నాయి, కానీ వాళ్ళతో పోటీ పడుతుంది నా వీడియో. గూగుల్లో కనుక యూట్యూబ్లో కనుక సెర్చ్ చేస్తే 3rd, 4th, 5th, 7th పొజిషన్లో నేను చేసిన వీడియోస్ కనిపిస్తున్నాయి అనమాట. వాళ్ళు చేసిన వీడియో ఏదైతే ఉందో కొన్ని టెంపుల్స్ గురించి, ఆ వీడియో నేను చేసిన వీడియో డౌన్లో వస్తుంది. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకొకటి ఏంటంటే, మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల, బెల్ కొట్టడం వల్ల మీకు ఏమీ ఆస్తులు నష్టం పోకండి. ఎందుకంటే ఇలాంటి చారిత్రక కట్టడాలు చూపిస్తున్నప్పుడు, లేదా నా ఛానల్ అని కాదు, కొన్ని ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి, కొన్ని టెక్నికల్ వీడియోస్ ఉంటాయి, కొన్ని యూజ్ఫుల్ వీడియోస్ ఉంటాయి. అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంటే కాకుండా యూజ్ఫుల్ ఐటమ్స్ కూడా చూసి వాళ్ళకి మీరు సపోర్ట్ ఇచ్చారంటే ఇంకా నలుగురికి ఆ వీడియోస్ అనేవి షేర్ అవుతాయి అనమాట. మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తే అక్కడ లైక్ దగ్గర ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉంటారనే దాన్ని బట్టి ఒక వీడియో జనంలోకి వెళ్ళటం అనేది జరుగుతుందనమాట. మనం ఎంత ట్రై చేసి ఎంత డాక్యుమెంటరీ చేసినా జనం సపోర్ట్ అనేది లేకపోతే అది ముందుకు వెళ్ళదనమాట. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా చాలా టాలెంటెడ్ పీపుల్స్ ఓన్లీ పలుకుబడి ఉన్న ఛానల్స్ మాత్రమే పైకి వస్తున్నాయి, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ నమ్ముకొని వెళ్తున్న ఛానల్లే వస్తున్నాయి. కానీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానివ్వండి, మంచి యూజ్ఫుల్ వీడియోస్ కానీ మరుగున పడిపోతున్నాయి. సో వాళ్ళందరికీ సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను. సో ఈరోజు మనం అయితే చూస్తున్నాం కదా, ఈయన వచ్చేసి పోతురాజు స్వామి అనమాట. మీ అందరికీ తెలుసు,
ఈయన చాలా పవర్ఫుల్. కొలుపులు ఎవరికైనా కొలుస్తారు అంటే దేవుళ్ళందరిలోకి కొలుపులు కొలిసే ఒకే ఒక దేవుడు ఎవరైనా ఉన్నారంటే పోలేరమ్మ తల్లికి సంబంధించిన సిస్టర్స్ ప్లస్ పోతురాజు స్వామి, వీళ్ళకి మాత్రమే కొలుపులు కొలవటం అనేది, లేకపోతే పాయసం వండటము అవి అనేది పొయ్యిలు పెట్టి వంట చేయటం అనేది వీళ్ళ టెంపుల్స్ లో మాత్రమే జరుగుతాయి. చాలా అంటే కొలుపులు అంటే ఆ ఊరు మొత్తాన్ని కొలుపులు కొలుస్తారు. 15 రోజులు 16 రోజులు అలాగా ఊరు మొత్తం చాలా క్రమశిక్షణగా ఉండి కొలుపులు కొలిచి లాస్ట్ రోజు ఏం చేస్తారంటే దున్నను బలిస్తారనమాట. అది కూడా ఒక దెబ్బకే పడిపోవాలి. ఎవరైతే కొడుతున్నారో ఆ దున్నని ఒక దెబ్బలో కొట్టకపోతే ఆ మనిషిని చంపేస్తారనమాట. సో అంత పవర్ఫుల్ ఉంటుంది వీళ్ళవి. సో చాలా పవర్ఫుల్ అంటే చాలా పవర్ఫుల్ అనమాట. సో మీరు చూసేసేయండి ఆయన పోతురాజు స్వామి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నాదెండ్ల మండలంలో 101 శిలలు ఉన్నాయి. 101 శిలలు విగ్రహాలు ఉన్నాయన్నమాట. సో నేను ఆల్మోస్ట్ 20 వరకు మీకు కవర్ చేసినట్టున్నాను. లాస్ట్ వీడియో మొత్తం ఓన్లీ ఎన్ని శిలలు ఉన్నాయి ఏంటి అనేది ఒక్కొక్క శిల చూపిస్తూ వాటి నేమ్స్ అనౌన్స్ చేసుకుంటూ మీకు లాస్ట్ వీడియో నేను రిలీజ్ చేసేస్తాను. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, గుహలాగుంది కదా. సో ఇదైతే టెంపుల్ అండి, లాకేస్ ఉంది. నేను చూపిస్తాను లోపల, చూడండి. మీరు చూస్తున్నారు కదా, ఈమె గంగానమ్మ ఏంటంటే పోలేరమ్మకి ఎలాంటి పవర్స్ అయితే ఉంటాయో అదే పవర్స్ గంగానమ్మకు ఉంటాయి. చూస్తున్నారు కదా, మనం ఏదన్నా కోరుకుంటే కోరికలు తీర్చే తల్లిలాగా ఆమె దీవెనిస్తుంది అనమాట. మనతో పాటు ఉండి మనల్ని కాపాడుతుందనే ఒక నానుడి ఉంది. సో మీరు ఎవరైనా ఈ నాదెండ్ల విలేజ్ని విజిట్ చేయాలనుకుంటే చిలకలూరుపేట నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ కూడా ఉండదు, ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్స్ అనమాట. షార్ట్ కట్ ఉంది. మీరు ఎలా వచ్చినా చిలకలూరుపేట నుంచి 4 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇది చూడాలంటే గట్టిగా మీరు 2 days పెట్టుకొని కొండలెక్కి అలా, ఇది టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ అవ్వలేదు, కానీ వచ్చిపోయే వాళ్ళు మాత్రం నాకు చాలా మంది తగిలేరు. రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు, పిహెచ్డి చేస్తూ రీసెర్చ్ చేసే వాళ్ళు చాలా మంది తగిలేరు అనమాట. ఈ వీడియోస్ నేను వీటి మీద ఎంక్వైరీ చేస్తున్నప్పుడు. సో అలా ఎవరైనా చూడాలనుకున్నా, లేకపోతే ఇక్కడ జరిగే పెద్ద పెద్ద అద్భుతమైన ఉత్సవాలు ఎవరైనా చూడాలనుకున్నా కానీ మీరు గట్టిగా 2 days పెట్టుకొని వచ్చారంటే 2 days దీనికి సరిపోతాయి. ఇంకో 2 days వచ్చేసి కంప్లీట్ గా కొండవీడు అంటే చాలా అద్భుతమైన ప్లేస్ అండి. అది డెవలప్ చేస్తే నిజంగా చెప్పాలంటే పాలిటిక్స్ ప్లే చేసుకుని ఆ కొండను ఏదైతే ఉందో నిజం చెప్పాలంటే చాలా లాంగ్ కొండ. అది ఉన్న కొండలన్నిట్లో కూడా బోయపాలెం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అది నల్లపాడు అవతల పేరేచెర్ల ఉంది కదా, పేరేచెర్ల వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది ఆ కొండ. అంత పెద్ద కొండ ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో మీరు అబ్జర్వ్ చేయండి. ఆ కొండ బారికి ఏదో ఒక అద్భుతం ఉంటూనే ఉంటుంది. సో ఇదంతా చూడకపోయినా కొన్ని ఏరియాలు మీరు చూడాలనుకున్నా గట్టిగా 2 days పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇవైతే వానగుంతలు అండి, వానగుంతల టైప్లో ఉన్నాయి. ఆ దూరం నుంచి చూపిస్తున్నాను కదా, ఆ కొండ అయితే నేను ఆల్రెడీ చూపించాను మీకు. ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఎదురుగా. ఈ విగ్రహాలు నేను ఏకశిలలు ఉంటాయి కదా, ఆ ఏకశిలలు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చేస్తాను. సో మనమైతే గుహలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ టెంపుల్ బయట నుంచి లోపల నుంచి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది అనమాట. ఒకసారి లోపల నుంచి బయటికి చూడండి. ఇంకొక విషయం ఏంటంటే రావి చెట్టు, వేప చెట్టు అది హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. అవి 2 కలిసి ఉంటే చాలా పవిత్రం అంటారు. నేను ఇప్పటి వరకు చూసిన టెంపుల్స్ అన్నిట్లో వాళ్ళు వేస్తే మలిసి ఉంటాయి మేబీ, ఇవి మాత్రము వాటంతట అవి మలిసి ఇక్కడ వండర్ లాగా అనిపించింది నాకు. రావి చెట్టు, వేప చెట్టు ఉన్నాయి అన్నమాట. ఇది చాలా పవిత్రంగా అనిపించింది. మీరు చూస్తున్నారు కదా, ఎవరికైనా పొయ్యి పెట్టి ఇలా వంట చేసి ఏదైనా ఉంది అంటే ఒకే ఒక గుడి ఏదైనా ఉందంటే అది పోతురాజు స్వామి వాళ్ళ సిస్టర్కి సంబంధించిన గుడి. సో అలాగే ఈమె కూడా ఆయన సిస్టర్ కాబట్టి ఇక్కడ కూడా పొంగలు జరుగుతాయి అనమాట. పోయి చూశారు కదా మీరు. గుహలు చూసేసేయండి. గుహలు చూసేసి బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది. మనం లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడు. మీరైతే చూసేసేయండి గుహలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఫస్ట్ వెళ్ళినప్పుడు గబ్బిలాలు ఉండే, రెండోసారి వెళ్ళినప్పుడు గండు చీమలు, వర్షం హెవీగా ఉండటం వల్ల గండు చీమలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడైతే గబ్బిలం ఒకటే, అది కూడా ఫేస్ ని టచ్ చేస్తూ వెళ్ళిపోయింది, తగలలేదు. సో అంటే తలని టచ్ చేసి వెళ్ళిపోయింది అనమాట, తగలలేదు అనమాట. ఈ రోజైతే గబ్బిలం నాకు ఒకటే కనిపించింది. సో చాలా ధైర్యంగా షూట్ చేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే బ్రాహ్మిన్స్ ఆ టైంలో పూజ చేసేసి పూజకు ముందు స్నానాలు చేయటం, పూజ తర్వాత స్నానాలు చేయటం అనేది ఇక్కడ చేసేవాళ్ళంట.
ఆనవాయితీగా. ఇప్పుడు కూడా అది పోకుండా బ్రాహ్మిన్స్ అయితే ఆ గోత్రానికి సంబంధించిన వాళ్ళు వచ్చి పూజ చేసినప్పుడు ఇక్కడ స్నానాలు చేసేసి పొంగల్ పెట్టేసి నైవేద్యం పెట్టేసుకొని వెళ్ళిపోతారనమాట. సో అలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా సేమ్ అదే ఫాలో అవుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇంత చారిత్రక నేపథ్యం, ఇంత పురాతన దేవాలయమైనటువంటి గంగానమ్మ టెంపుల్ నిజం చెప్పాలంటే ప్రైవేట్ డిపార్ట్మెంట్లోనూ లేదు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోనూ లేదు, ఇది ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఆ గోత్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీన్ని కొంచెం టేక్ కేర్ చేస్తున్నారు, కేరింగ్ చేస్తున్నారు అనమాట. సో నేను లోపలికి వెళ్తున్నాను కదా, చూడండి. టెంపుల్ కాబట్టి నేను చెప్పులేసుకోలేదండి. కాకపోతే ఇక్కడ గాజు సీసాలు అలాంటివి ఐటమ్స్ నాకు కనిపించాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా వరకు గాజు సీసాలు వేరి పారేశాను, గాజు ముక్కలు చాలా వరకు తగ్గినాయి. ఇప్పుడు ఫ్రీగా హ్యాపీగా నడవటానికి వస్తుందన్నమాట. సో చూడండి గుహలు. ఇది నాదెండ్ల టెంపుల్స్ కి సంబంధించిన రెడ్డి కింగ్డమ్ డాక్యుమెంటరీలో ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. ఇది వచ్చేసి రెడ్డి కింగ్డమ్ నాదెండ్ల టెంపుల్స్ పార్ట్ 4 అండి. చూస్తున్నారు కదా మీరు. ఇదైతే నేను చిన్నప్పుడు కాదండి, చిన్నప్పుడు మూవీస్ చూస్తున్నప్పుడు కొండలు సాంగ్స్ అవి చూస్తున్నప్పుడు అబ్బా ఎంత బాగున్నాయో, కొండలు చాలా బాగున్నాయి కదా అనేదాన్ని. ఆ అనుభూతి మామూలుగా మూవీస్ లో చూసి అనుభవించేదాన్ని. ఇప్పుడు ఎగ్జాక్ట్ నిజంగా వెళ్ళేసి అదంతా కలిసి చూస్తుంటే నాకు అసలు చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. ఇక్కడ బయట నుంచి చూస్తే అంత భలే కనిపిస్తుంది. ఇది నేను చూపించేదానికంటే వెళ్ళి చూసారంటే మాత్రం చాలా ప్లేసు చూస్తే మీకు చాలా టైం పడుతుంది అనమాట. ఇక్కడ వెళ్ళి చూసారంటే ఆ ఫీల్ అనేది, ఆ అనుభూతి అనేది చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇదేంటంటే లోపలే ఉంటాం కాబట్టి పెద్ద స్వెట్టింగ్ రాదు, గాలి కూడా బాగానే వస్తుంది. సందులుగా ఉండటం వల్ల గాలి వస్తుంది. కొంచెం చీకటిగా ఉన్నా మనకి ఎండ అనేది తగలదు. సో బాగుంటుంది అనమాట ఈ ప్లేస్. నాకైతే నేను ఇప్పటి వరకు చూసిన ప్లేస్ లో నేను మీకు ఇది రికమెండెడ్ గా చెప్తున్నాను. ఎందుకంటే ఇది చాలా బాగుంది, వ్యూ బాగుంది, కొండ బాగుంది, ఆ గుహలు బాగున్నాయి, చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ అంతా వెళ్ళి కూడా చక్కగా చూడొచ్చు. కొండ మొత్తం కూడా తిరిగి చూడొచ్చు. నేను కొండ మొత్తం తిరిగాను కదా, అదంతా పెట్టలేదు మీకు, చూసేసేయండి. చూసారు కదా, చాలా అంటే రాయి బేస్ చేసుకుని అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఇది చాలా అంటే చాలా వండర్ఫుల్ గా అనిపించింది నాకు. మీలో ఎవరైనా ఇలాంటి ప్లేస్లు ఇలాంటివి కొండవీటి కొండ చూసినప్పుడు ఏంటంటే కొండవీటి కొండ అంతా రాజరిక వైభవం కదా, పెద్ద కొండని తొలుచుకొని వాళ్ళు గుహల్లో కట్టుకున్నారు. ఇక్కడ అసలు తొలవాల్సిన అవసరం లేదు. ఆ కొండే చూసారా చాలా అద్భుతంగా ఉంది. రాయిని బేస్ చేసుకొని ఆ సపోర్టింగ్ అసలు సృష్టి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. అసలు ఎంత కెమికల్ ఫార్ములేషన్ జరిగి ఉంటుంది. ఒక కొండ ఇలా రాయిగా ఏర్పడి అది కూడా ఒక అద్భుతం లాగా తయారవ్వాలంటే ఇదైతే షూటింగ్ స్పాట్ కి ఎక్సలెంట్ ఉంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇది వన్ ఆఫ్ ది టెంపుల్ అనమాట. నాదెండ్ల మండలం, నాదెండ్ల గ్రామం, రెడ్డి కింగ్డమ్ లో ఉన్న టెంపుల్. అప్పుడు మహమ్మద్ గోరీ గారు లాస్ట్ లో ఫైట్ చేస్తూ ఇక్కడ నుంచి కూడా కొన్ని విగ్రహాలు దోచుకెళ్లడం జరిగింది. యాక్చువల్లీ అప్పుడు ఇంకా చాలా అద్భుతంగా ఉండేదంట. నేను ఎంక్వైరీలో చెప్పారు చాలా మంది. ఇవన్నీ చూసారా ఎంత బాగున్నాయో. గబ్బిలాలు మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. సో మీరు కనుక కొద్దిసేపు ఉండి వాటిని కొంచెం అటు ఇటు పంపించుకోగలి వెళ్ళారంటే మాత్రము మనం ఫ్రీగా వీడియో షూట్ చేసుకోవచ్చు, ఫ్రీగా ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చక్కగా కొంచెం నేచర్ని అనుభవించే వాళ్ళు, ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకైతే ఎక్సలెంట్ ఉంటుంది. నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం కాబట్టి నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. 3 times వెళ్ళినా కానీ ఆ గబ్బిలం పొడిచినా కానీ ఆ ఎంజాయ్మెంట్, ఆ గబ్బిలం పొడిచింది స్వెల్లింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ నాకు 10 days ఉండిపోయింది అనమాట. సో నేనైతే నిజంగా చెప్పాలంటే బాగా ఎంజాయ్ చేశాను అనమాట. సో మీరైతే చూసేసేయండి. నా టు బి కంటిన్యూ నెక్స్ట్ వీడియో అండి. మొన్న అనుకోకుండా బాలు గారు చనిపోవటం వల్ల ఆ వీడియో మధ్యలో పెట్టాల్సి వచ్చింది. సో ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాంటి లెజెండ్ మళ్ళీ మనకి దేవుడు మళ్ళీ ప్రసాదించాలని కోరుకుంటూ, సో ఈరోజైతే వీడియోని కంటిన్యూ చేసేసేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను మీకు రాజుగారి గది అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా, ఆ వీడియోలోకి నెక్స్ట్ వీడియోకి సంబంధం ఉందన్నమాట. సో అక్కడి నుంచి పడిపోయిన విగ్రహాన్ని తీసుకొచ్చి ఏ టెంపుల్లో పెట్టారు, ఎక్కడ పెట్టారు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రీఫ్గా. సో
టు బి కంటిన్యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వన్స్ అగైన్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ 10 మందికి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మన పురాతనానికి సంబంధించినవి కొన్ని మనం పిల్లలకి చాలా హ్యాపీగా చెప్పుకునే మూమెంట్లో ఇలాంటివి నేను మెమరీస్గా చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.